అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ. ఈరోజు మనము హీట్ స్ట్రోక్, వడదెబ్బ, ఎండదెబ్బ దీని గురించి తెలుసుకుందాం. సో మెయిన్గా హీట్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? సో ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా వడగాలికి, ఎండగాలికి ఎక్స్పోజ్ అయినా వస్తుంది. అండ్ లేదంటే డైలీ లేబరర్ ఎండలో ఎక్కువసేపు ప్రొలాంగ్డ్గా పనిచేయడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో యూజువల్గా బాడీ టెంపరేచర్ మోర్ దెన్ 106, 107 అట్లా హై రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది. సో ఎందుకు ఇట్లా రైజ్ అవుతుంది అంటే మన బాడీ న్యాచురల్గా దాని యొక్క థర్మో రెగ్యులేషన్ అంటే టెంపరేచర్ కంట్రోల్ చేసే మెకానిజం అనేది లాస్ అవుతుంది హీట్ స్ట్రోక్లో. సో వీళ్ళకి కంటిన్యూస్గా ప్రొలాంగ్డ్ హీట్ ఎక్స్పోజర్ ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల అండ్ సరైన వాటర్ హైడ్రేషన్ లేకపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ వల్ల బాడీ నార్మల్ రెగ్యులేషన్ మెకానిజం లూజ్ అయిపోయి కంటిన్యూస్గా బాడీ టెంపరేచర్ రైజ్ అవుతూ ఉంటుంది. సో ఈ రైజ్ అవ్వడం వల్ల ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో ఒకటి, బాగా వీళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఉండడము, ఆల్టర్డ్ సెన్సోరియం అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కానీ, మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ తోటి వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం కానీ, అండ్ నెక్స్ట్ లెవెల్లో సీజర్స్, ఫిట్స్ లాంటివి రావడము, కోమా లాంటిది రావడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఎక్కువ రిస్క్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? సో ఒకటి, చిన్నపిల్లలు అండ్ ఏజ్డ్ వాళ్ళు అండ్ అసోసియేటెడ్ కొమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు అండ్ ఆల్కహాల్ బింజ్ ఇంటేక్ తీసుకున్న వాళ్ళందరూ కూడా హీట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనము అటెన్షన్ తీసుకొని వాళ్ళకి ప్రైమరీ కేర్, ఫస్ట్ ఎయిడ్ చేయాలి అండ్ ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? సో స్లోగా అన్ని ఆర్గాన్స్ మీద హీట్ వల్ల డ్యామేజ్, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడము, కిడ్నీ డ్యామేజ్ అవ్వడము అండ్ హైపోటెన్షన్లోకి వెళ్ళడము, షాక్లోకి వెళ్ళడము, కోమా, ఫిట్స్ అండ్ సీరియస్ ఫామ్ ర్యాబ్డోమయోలసిస్ అంటే మజిల్ అంతా బ్రేక్ డౌన్ అయిపోయి అండ్ యూరిన్లో మొత్తం బ్లడ్ రావడం కానీ, కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటుంటాయి. కాబట్టి హీట్ స్ట్రోక్ని మనం ఇమీడియట్గా అటెన్షన్ ఇవ్వాలి దానికి అండ్ ప్రాపర్ కేర్ తీసుకోవాలి. సో ఇమీడియట్గా ఏం చేయాలి మనం? ఇమీడియట్గా మనము పేషెంట్ని నీడ ప్రాంతం అంటే చల్లటి ప్రాంతంలోకి షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ ఆల్రెడీ ఆ పర్సన్ అంటే క్లాత్స్ ఏమైనా ఎక్కువ వేసుకొని ఉంటే అవన్నీ కూడా లూజనింగ్ చేయాలి, గాలి తగిలేటట్టు చూసుకోవాలి. అండ్ తడి క్లాత్ కాళ్ళ మీద, చేతుల మీద, ఫోర్హెడ్ మీద అండ్ ఐస్ ప్యాక్స్ ఏమైనా ఉన్నట్లయితే మనకి చేతుల మీద అండ్ యాక్సిల్లా వీటన్నిటిలో కూడా ఐస్ ప్యాక్స్ పెట్టడము అండ్ చల్లటి క్లాత్స్ తోటి పేషెంట్ని మొత్తం కప్పి మంచి గాలి తగిలేటట్టు చూసుకోవాలి. అండ్ బాడీని మనం యాజ్ మచ్ యాజ్ కూల్ అయ్యేటట్టు ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ కేసులలో పారాసిటమాల్ కానీ, పారాసిటమాల్ ఇంజెక్షన్స్ కానీ ఇవేమి పనిచేయవు. సో ఓన్లీ కూలింగ్, బాడీని కూల్ చేయడమే మనకి ప్రైమరీ ఎయిమ్గా పెట్టుకోవాలి. అండ్ ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ తనకి వాంతులు కానీ ఇట్లాంటివి ఏం లేనట్లయితే అతనికి కంటిన్యూస్గా ఓఆర్ఎస్ కానీ, జ్యూసెస్ కానీ, వాటర్ కంటిన్యూస్గా హైడ్రేట్ చేస్తుండాలి. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత కంటిన్యూస్ ఐవి ఫ్లూయిడ్స్ అవి పెట్టుకొని అండ్ బాడీని టెంపరేచర్ మనం కూల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ నెక్స్ట్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఏమైనా ఆల్రెడీ కిడ్నీ మీద లోడ్ పడిందా, ఏమన్నా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఇవన్నీ చూసుకొని ఇవన్నీ కూడా మనం ఇమీడియట్ కరెక్షన్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ అంటే సమ్ టైమ్స్ కేసెస్ సడన్గా డెత్ కూడా అయ్యే అంత ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఈ కమింగ్ సమ్మర్లో కూడా అందరూ హీట్ స్ట్రోక్ గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ముఖ్యంగా ఏం చేయాలి? సో హీట్ ఎక్స్పోజర్ అంటే వడగాలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వద్దు. అండ్ ఎక్కువ మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, యంగ్ వాళ్ళు, డైలీ లేబరర్ ఎండలో పనిచేసినట్లయితే వీళ్ళు ఎవ్రీ 1 అవర్కి 1.5 అవర్కి ప్రాపర్ హైడ్రేషన్, వాటర్, జ్యూసెస్ అండ్ కోకోనట్ వాటర్ కానీ అండ్ లెమన్ వాటర్ కానీ, ఓఆర్ఎస్ కానీ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. ప్రాపర్ హైడ్రేట్ చేస్తేనే ఎంత హీట్లో మనకి బాడీ డిహైడ్రేట్ అవుతుందో అంత రిప్లేస్ చేస్తే మన బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉండి మనం హీట్ స్ట్రోక్కి గురి కాకుండా ఉంటాము. అండ్ ఏజ్డ్ వాళ్ళు, చిన్నపిల్లలు ఎండకి గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హై రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు బయట ఎక్స్పోజ్ కాకుండా మనము తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే హీట్ స్ట్రోక్ నుంచి మనము తప్పించుకోవచ్చు. అండ్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాంప్లికేషన్స్ నుంచి అవాయిడ్ చేసుకోవాలి సరైన ట్రీట్మెంట్ తీసుకొని. దీని గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ కామెంట్ చేసినా, హాస్పిటల్ కన్సల్ట్ అయినా మీకు తగిన జాగ్రత్తలు చెప్పబడతాయి. ధన్యవాదాలు.